హలో హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అయితే అవుతుంది ఒక బీజీఎం అయితే. అది చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే ఉంది. ఆ వీడియో మీదైతే ఎడిటింగ్ తీశాను. ఇంతకుముందు ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేశాను. బట్ ఇది కొంత బెటర్‌గా అయితే ఉంది. ఒకసారి చూపిస్తా. అది ఎలా ఉందో కామెంట్ చేయండి. వీలుంటే ట్రై చేసుకోండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో అయితే చూసేయండి. మీరు వీడియో చూశారు కదా! మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంటే చేయండి. వీలుంటే మీరు ట్రై చేసుకోండి. మాత్రం నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ తీసి మీ సపోర్ట్ మాకైతే ఇయ్యండి. అండ్ నెక్స్ట్ టైప్ వీడియోస్ కావాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అయితే పంపండి. లేకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మాక్సిమం చేయడానికి చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చేసుకోవడానికి కొన్ని రీజన్ అయితే ఉంది. ఏంటంటే అలర్ట్ మెషిన్ అయితే మీ దగ్గర కంపల్సరీ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే నేను హైలైట్‌లు అయితే పెట్టాను. అక్కడెళ్ళి మీరు చూసుకోవచ్చు. అండ్ ఏమన్నా నెక్స్ట్ టైప్ కావాలంటే నన్ను అడగొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? అండ్ ఇప్పుడు వచ్చి ఏం చేస్తారంటే అలర్ట్ మెషిన్ ఓపెన్ చేస్తున్నాను. అలర్ట్ మెషిన్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూసుకోండి. తర్వాత మీరు రేటింగ్ చేసుకోండి. మధ్యలో మీరు కట్ చేస్తే మీకు అర్థం కాదు. ప్లీజ్ ఒకసారి వినండి, తర్వాత చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫాంట్ ఉంది కదా, సింగల్ ఫాంట్. అంటే ఇది ఎవరు ఫోటో పెట్టి ఇక్కడ గర్ల్స్ వేసుకోవచ్చు, బాయ్స్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బాయ్ ఫోటోస్ అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్, అంటే ఇక్కడ వచ్చేసి నేను ఒక నేమ్ అయితే యాడ్ చేసాను కదా, ఆ యొక్క మీ నేమ్ అయితే యాడ్ చేసుకొని తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. అంటే ఇక్కడ 1 బై 1 మీ దగ్గర ఓన్లీ ఒక 10 ఫొటోస్ వరకు అయితే అడుగుతుంది. మీరు యాడ్ చేసుకుంటే చాలు. అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ వచ్చి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి కదా, అంటే 4 గ్రూప్స్. ఆ గ్రూప్స్కి ఏం లేదు, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్కి వెళ్ళి తర్వాత ఎయిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ నుంచి తర్వాత కలం ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటో మీద సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకొని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు ఏ గ్రూప్ యాడ్ చేశారో ఆ గ్రూప్కి ఫోటో చూడండి. ఫోటో అడ్జస్ట్మెంట్ అయితే నో ప్రాబ్లం. అడ్జస్ట్మెంట్ లేకపోతే అది కూడా చూపిస్తా. ఇక్కడ నెక్స్ట్ గ్రూప్ నుంచి తర్వాత ఎయిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ నుంచి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసుకొని పైన ప్లస్ అయితే కూర్చుంది. అప్పుడు మీకు ఈ అడ్జస్ట్మెంట్ అంటే ఫుల్ బాడీ కాకుండా హాఫ్ బాడీ వచ్చేయంటే ఇక్కడ మూవీ టైంకి వెళ్ళి ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ తర్వాత ఇక్కడ ఇలా జరుపుకోవడం, లేదంటే కిందికి ఇలా మూవ్ అటెండెన్స్ చేసుకొని యాడ్ చేసుకుంటే నో ప్రాబ్లం. అప్పుడైతే మీ వీడియో అయితే ఫోటో అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇమేజ్ సేమ్ ఇదే తర్వాత మీరు ప్రాసెస్ అయితే కంటిన్యూ అయితే చాలు, పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఇమేజ్ సేమ్ ఇదే తర్వాత ఇమేజ్ కలర్ ఫీల్డ్ మీడియా ఏదైనా ఫోటో యాడ్ చేసుకుని ఇలా మీరు 1 బై 1 యాడ్ చేసుకుంటే చాలు. అండ్ ఇది అంతే, అంటే ఇమేజ్ కదా, అంటే బ్యాక్గ్రౌండ్కి ఇది ఇమేజ్ అయితే. లేదు మాకు బ్యాక్గ్రౌండ్ వద్దంటే ఇక్కడ మీరు ఆఫ్ చేసుకుంటే ఇతర ఉంటుంది. లేదు మాకు బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇలా యాన్సిస్టర్ నో ప్రాబ్లం. నేను ఇదే పెట్టాను, మీకు సంబంధం పెట్టింది. తర్వాత ఫాంట్ కూడా నేను చెప్పేది మర్చిపోయాను లాస్ట్లో. ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఆ ఫాంట్ మీరు కంపల్సరీ యాడ్ అయితే తీసుకోవాలి. ఈ వీడియోకి చాలా అవసరం. అండ్ ఈ ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవచ్చు నేను హైలైట్లో ఏవైతే పెట్టానో అక్కడ వెళ్ళి మీరు చూసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చి లాస్ట్ చూస్తుంటే ఇక్కడ ఫోటోస్ ఉంది కదా, ఇక్కడ మీరు ఇలా ఫోటోస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకుని అండ్ మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అయిపోతుంది. అండ్ మన వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ తీసుకోండి. నెక్స్ట్ టైప్ మీ వీడియోతో వచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.